గుండె నిండా గుడిగంటలు మే 20 ఎపిసోడ్. ప్రభావతి గుండెల్లో పిడుగు, ఇంటి నిండా రచ్చలే. మనోజ్ చాపాదిండు పట్టుకొని పైనుంచి కిందికి రావడంతో ప్రభావతికి అనుమానం మొదలైపోయింది. పైన పడుకున్నాడంటే గదిలో ఏదో సమస్య అనేగా అర్థం అనుకుంటూ రోహిణి దగ్గరికి వెళ్ళి, ఏంటమ్మా ముఖం అలా ఉంది, నిద్రపోలేదా అంటూ ఆరా తీస్తుంది. లేదాంటీ, రాత్రి నేను మీనా శృతి కాసేపు కూర్చొని కబుర్లు చెప్పుకున్నాం అంతే అంటుంది రోహిణి. రోహిణి అలా చెప్పగానే కంగారు పడుతుంది ప్రభావతి. అమ్మో, ముగ్గురు కోడళ్ళు కలిసి కూర్చొని మాట్లాడుకున్నారా, అలా జరగకూడదే అని తలపట్టుకుంటుంది. అయితే రోహిణి మాత్రం మనోజ్తో గొడవ గురించి చెప్పదు. అయినా ప్రభావతికి అనుమానం పోదు. ఏదో జరుగుతుందండి ఈ ఇంట్లో అని సత్యంతో కూడా అంటుంది. అదే ఆలోచిస్తూ ఉంటుంది. మరోవైపు మనోజ్ రోహిణిపై రివర్స్ అవుతాడు. కేవలం నీకోసమే నా అర్హతకు సంబంధం లేని జాబ్ చేస్తున్నా తెలుసా, అసలు నేను ఏ జాబ్ చేస్తున్నానో తెలుసా అని ఆగి రగిలిపోతూనే హోటల్లో వెయిటర్ జాబ్ చేశాను. అక్కడ నన్ను ఎంత అవమానించారో తెలుసా, ఏదో జాబ్ లేకుండా రావద్దు అన్నందుకు కేవలం నీకోసమే ఆ జాబ్ చేశాను అంటాడు. రోహిణి బిత్తరపోతుంది. వెయిటర్ జాబా, నేనన్నది నీ అర్హతకు తగ్గ జాబ్ అంతే, కానీ ఇలా చెయ్యమని నేను చెప్పానా, నన్ను బాధ్యురాల్ని చేయాలనుకుంటున్నావా అని ఫైర్ అవుతుంది. నువ్వు బాధపడకూడదు అని కదా నేను అలా చేసింది. సరే, ఇక మీదట నేను నా అర్హతకు తగ్గ జాబ్ అయితే చేస్తాను. నన్ను జాబ్ అని విసిగించకు, అర్థమైందా అంటాడు మనోజ్ కోపంగా. దాంతో రోహిణి సరే నీ ఇష్టం, నేనేం విసిగించను అని వెళ్ళిపోతుంది. ఇక ప్రభావతి తీవ్రంగా ఆలోచించేస్తుంది. ఏదో అయ్యింది, రోహిణి ఏదో దాస్తుంది అని మనోజ్ సమస్య గురించి ఆలోచిస్తూనే సత్యం వస్తే అతడితో కూడా అదే మాట అంటుంది. ఇక ఇంతలో బాలు అలా వెళ్తుంటే సత్యం బాలుని పిలిచి, రే కారు ఇంటి ముందు లేదేంట్రా, ఇందాక చూశాను అంటాడు అనుమానంగా. రాజేష్ గారు కారు రిపేర్కి వచ్చింది, అందుకే నేను ఖాళీగా ఉన్నప్పుడు వాడు నా కారుతో ట్రిప్స్కి వెళ్తున్నాడు నానా అని అబద్ధం చెప్పేసి అక్కడి నుంచి తప్పుకుంటాడు బాలు. అయితే అప్పటికే అనుమానంతో ఉన్న ప్రభావతి వీడు కూడా ఏదో దాస్తున్నాడు అంటుంది నమ్మకంగా. మరోవైపు బాలు శివ దొంగతనం చేసిన వీడియో చూస్తూ దీన్ని రాజేష్ గారు డిలీట్ చేయొద్దన్నాడు. చూస్తే నిజాన్ని దాచుకోలేకపోతున్నా, అసలు దీనివల్లే ఈ సమస్యలన్నీ అని తనలో తాను తిట్టుకుంటూ మీనా అటుగా రావడంతో ఫోన్ మంచం మీద పడేసి టవల్ తీసుకొని వాష్రూమ్లోకి వెళ్ళిపోతాడు. అయితే మీనాకు అనుమానం వస్తుంది, ఫోన్లో ఏముందా అని. బాలు అలా వెళ్ళగానే ఇలా బాలు ఫోన్ తీసి చెక్ చేయడం మొదలు పెడుతుంది. బాలు ముఖం కడుక్కొని వచ్చేలోపు మీనా చేతిలో తన ఫోన్ చూసి షాక్ అయ్యి కంగారుగా వచ్చి లాగేసుకుంటాడు. నా ఫోన్ చేస్తావా, ఏ రోజైనా నీ ఫోన్ చెక్ చేశానా అంటూ తిట్టడంతో మీనా అలిగి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు రవి శృతిలు మళ్ళీ హనీమూన్ టికెట్స్ గురించి, ఆ టికెట్స్ ఇచ్చిన శోభన గురించి గొడవ పడతారు. మీ అమ్మను మన విషయాల్లో ఎక్కువగా కలర్ చేసుకోవద్దని చెప్పు అని రవి శృతికి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. ఈ క్రమంలోనే రవి శృతుల మధ్య కూడా గొడవ నడుస్తుందని ప్రభావతి కనిపెట్టిస్తుంది. భర్త సత్యంతో ఇళ్లల్లా ఇలా గొడవలు పడుతుంటే మన ఇంట్లో చంటి పిల్లల ఏడుపులు ఎప్పుడు వినిపిస్తాయండి అని తలపట్టుకుంటుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, వీలైతే కామెంట్ చేయండి, నాయిస్ అని కానీ అస్సాం అని కానీ. థ్యాంక్ యూ.